హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. మేమైతే ఇప్పుడు శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్ కి అయితే ఇప్పుడు వచ్చాము. బయట ఉన్న పోలీస్ అతనికి అయితే అడిగాము ఎటు సైడ్ వెళ్ళాలి అని. మేమైతే ఇప్పుడు శ్రీ మాతా వైష్ణోదేవి టెంపుల్ కి అయితే వెళ్ళాలి అని వచ్చాం కదా, అందుకే మేమైతే ఎటు వెళ్ళాలి అని అయితే పోలీస్ అతనికి అడిగాము. క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది, చూడండి ఎలా ఉందో క్లైమేట్. చాలా జనాలు అయితే ఉన్నారు, అందరూ గుడికెళ్ళి వచ్చిన వాళ్ళు అనుకుంటా, లేదంటే కొంతమంది వెళ్ళే వాళ్ళు అనుకుంటా. చాలా మంది అయితే ఉన్నారు, మాకు చాలా మంది అయితే కలిసారు. మనము వైష్ణోదేవి గుడికి వెళ్ళాలి అనేసి అంటే శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్ లోనే దిగాలి. ఇక్కడ నుండి దగ్గర, చాలా దగ్గర ఈ రైల్వే స్టేషన్ లో దిగితే. మేమైతే ఇప్పుడు గుడి పైకి వెళ్ళడానికైతే ఐడి తయారు చేయడానికైతే వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఐడి అన్నమాట, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇస్తారు. ఎంత మంది వెళ్ళారో అంత మందికి కూడా ఐడి ఉంటుంది. ఐడి ఇస్తారు, ఇక్కడే మనము ఐడిని తీసుకోవాలి. ఫ్రీగానే ఇస్తారు, మనీ ఏమి పే చేయాలి అవసరం లేదు. ఇక్కడ ఇలా లైన్ కాసి వెళ్ళి తీసుకోవాలి. మన ఫోటో అన్ని తీస్తారు. ఇక్కడ ఫోటో తీసి ఆ కార్డ్ అయితే స్కాన్ చేసి మనకైతే ఒక ఐడి ఇస్తారు. చూడండి ఎంత మంది ఉన్నారో లైన్ లో. మనము ప్రూఫ్స్ ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది, ఫొటోస్ అవసరం లేదు. మా సరియుకి అయితే ఇప్పుడు ఐడి తయారు చేస్తున్నాం. చూడండి మా సరియుకి కూడా ఫోటో తీస్తున్నారు, చిన్న పిల్లలకు కూడా తీస్తున్నారు. ఈ ఐడిని ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, కట్రా బస్ స్టాండ్ దగ్గర, గుడి దగ్గర, ఇలా 3 దగ్గరలలో అయితే ఐడిని ఫ్రీగానే తయారు చేస్తారు, మనకి ఇస్తారు. ఈ ఐడిని అయితే ఆర్ఎఫ్ ఐడి కార్డ్ అని అంటారు. ఇదిగో ఇలా వేసుకోవాలి మెడలో, అసలు తీయకూడదు మెడ నుండి. ఇక్కడ సిమ్స్ అయితే అమ్ముతున్నారు, ప్రతి ఒక్కరు సిమ్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అస్సలు సిగ్నల్ ఉండదు. పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే మా వారి సెల్లకైతే పోస్ట్ పెయిడ్ సిమ్, మా వారికి అయితే సిగ్నల్ ఉన్నాయి. నా మొబైల్ కి అయితే అసలు జీరో, అసలు సిగ్నలే లేదు. ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ అయ్యామో లేదో అసలు సిగ్నలే రావట్లేదు. అలా అని ఇక్కడైతే సిమ్స్ అమ్ముతున్నారు, ఇక్కడ తీసుకోవచ్చు. ముందే రైల్వే స్టేషన్, ఇదేమో మెయిన్ రోడ్. ఇక్కడ బస్ కి అయితే 40 రూపీస్. ఇక్కడ నుండి లోపల కొద్దిగా వెళ్ళడానికి బాణగంగా వరకు అయితే. మాకు మెయిన్ రోడ్ నుంచి అయితే ఆటోలు ఏమీ దొరకలేదు. మేమైతే కొద్దిగా లోపల ఒక 100 మీటర్స్ లోపలికి అయితే వచ్చాము. మేమైతే లోపలికి వస్తే చాలా అయితే ఆటోలు ఉన్నాయి. ఇక్కడ నుండి అంట 4.5 కిలోమీటర్లు అంట బాణగంగా వరకు. అతనైతే ఇక్కడ నుండి 250 రూపాయలు ఇవ్వండి అని అడిగారు. షేర్ చేసుకుంటే 150 పడుతుంది అని చెప్పారు. వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు మేమైతే ఆటో ఎక్కాము. మా సరియు అయితే వందే భారత్ ట్రైన్ లో అయితే సిప్స్ కొనమంది కదా, అక్కడైతే 300 చెప్పారు. కొనలేదు కదా, దిగిన వెంటనే అయితే సిప్స్ ప్యాకెట్ కొనించింది, అవే తింటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ షాపులు, హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. హోటల్ అంటే ఉండడానికి, మనము ఫ్రెష్ అప్ అవడానికి అయితే రెంట్ కూడా ఇస్తారు. 600 700 నుండి ఇలా స్టార్ట్ అవుతాయి. రోజుకి ఓన్లీ 1 బెడ్రూమ్ తీసుకోవాలి అని అంటే 150కి ఇస్తారు. నెక్స్ట్ ఏసీ రూమ్లు ఇలా ఉంటాయి కదా, అవి కావాలంటే 1500 2000 ఇలా అయితే చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలంటే ఇంకా అమౌంట్ కూడా ఉన్నాయి. ఇంకా స్పెషాలిటీస్ బాగుండేవి అయితే 10,000 వరకు అయితే ఉన్నాయంట. ఇక్కడ మేమైతే అడిగాము, అడిగేసి కనుక్కొని మీకైతే చెప్తున్నాను. ఇక్కడ నుండి స్టార్ట్ అన్ని కలర్ఫుల్ గా అన్ని కనిపిస్తున్నాయి. చూసిన వెంటనే అన్ని కొనాలి, తీసుకోవాలి అని అయితే అనిపిస్తుంది. గుర్రాలు అయితే ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యాయి, బాణగంగాకు వెళ్తున్నాయి అనుకుంటా. ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా, చెట్లకి ఏవో ఫ్లవర్స్ లా అనిపిస్తున్నాయి కదా, అవి ఫ్లవర్స్ కాదండి, తలకు పెట్టుకునే జై మాతాజీ అనే రిబ్బన్ ఉంటుంది కదా, అవి అయితే అలా కట్టి ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో.
మేమైతే ఇక్కడ ఆటో దిగామో లేదో ఒక అతను అయితే వచ్చి వేంగ తలకైతే ఆ రిబ్బన్లన్నీ కట్టేశారు. రిబ్బన్ అసలు పర్మిషన్ అడగకుండా కట్టేశారు. కట్టేసి అయితే 30 రూపీస్ ఇవ్వండి అని అయితే అడిగారు. సెకండ్స్ లో అయితే చాలా వేగంగా కట్టేశారు. ముందు ఆటో ఎక్కే దగ్గర అయితే ఒక అతను ఇలా అమ్మారు, ఎంతకంటే 20 రూపాయలకి రిబ్బన్స్ అయితే 5 ఇస్తాను తీసుకోండి అని చెప్పారు. మేమైతే లోపలికి వెళ్ళి తీసుకుంటామని తీసుకోలేదు. ఇక్కడికి వచ్చామో లేదో ఒక అతను అయితే చాలా వేగంగా అయితే తలకు కట్టేశారు. అదే మేమైతే నవ్వుకుంటున్నాము. చూడండి ఇదంతా ఎంత బాగుందో కదా. జై మాతా జై వైష్ణోదేవి అని అయితే సైడ్ కి గాస్ తో రాసి ఉన్నారు. అక్కడే అంటే ఎంట్రన్స్ గేట్ అది కనిపిస్తుంది కదా గుడిలాగా, అదైతే చెక్ పోస్ట్, బాణగంగా చెక్ పోస్ట్ అన్నమాట. అక్కడే చెకింగ్ చేస్తారు లోపల. ఇదే చెక్ పోస్ట్ స్టార్టింగ్ అన్నమాట. లేడీస్ కి ఒక వైపు, జెంట్స్ కి ఒక వైపు అయితే ఇలా లైన్ లో వెళ్తే చెక్ చేస్తారు. మనకి ఏవైనా తీసుకువెళ్తున్నామా లేదా అని, మన బ్యాగుల్ని మనల్ని అయితే ఐడి ఉందా లేదా అని కంపల్సరీ అయితే ఇక్కడ ఉంది, చెక్ చేస్తారు. ఇలా అయితే మాకు ఇక్కడ చెకింగ్ అయితే జరిగింది. మేమైతే చెకింగ్ అయితే చేయించుకున్నాము. లోపల లేడీస్ కి అయితే లేడీ కానిస్టేబుల్ అయితే ఉంది. లోపల తనైతే చెక్ చేస్తుంది. బ్యాగ్స్ అయితే మిషన్ లో వెళ్తున్నాయి, బ్యాగులు కూడా చెకింగ్ అవుతున్నాయి. మాకైతే చిన్న లైనే మేమైతే వేగంగా చెకింగ్ చేయించుకుని అయితే బయటికి వచ్చేసాము. సరియు అయితే ఇక్కడ చూడండి ఆడుకుంటుంది. వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు. వాళ్ళ డాడీ వాళ్ళది అయితే చాలా పెద్ద లైన్ ఉంది జెంట్స్ అయితే, అందుకే వాళ్ళ డాడీ ఇంకా రాలేదని తనైతే ఇక్కడ ఆడుకుంటుంది సరియు. మా వారైతే వచ్చేసారు. ఇప్పుడైతే మా పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. చూడండి అటు సైడ్ ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎంత జనాభా అయితే ఉన్నారు, చాలా మంది అయితే వెళ్తున్నారు ఈ రోజు. చూడండి మా సరియు అయితే గుర్రం ఎక్కుతా అన్నది. సరే అని గుర్రం అయితే ఎక్కించాము. అలా వెళ్తావా అంటే నాకు భయం, నేనే వెళ్ళను, మీరు ఎవరైనా రండి అని అన్నది. అలా వెళ్తే అది మొత్తం ఊపినట్టు ఉంటుంది, ఎందుకు ఒకేసారి తీసుకెళ్లిపోతారు, మెల్లిగా మనం వెళ్ళలేం కదా అన్ని చూసుకుంటూ అని అయితే మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ చూడండి పెయింటింగ్ ఎంత బాగుందో కదా, వాల్ మీద చూడండి ఎంత బాగా వేసున్నారు ఆ పెయింటింగ్. ఇక్కడ గుర్రాలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఇదే బాణగంగా నుండి అర్ధ కుమారి వరకు అయితే గుర్రం మీద మనం వెళ్ళాలనుకుంటే 500 తీసుకుంటారు. ఇదే బాణగంగా నుండి భవాన్ వరకు వెళ్ళాలనుకుంటే 1100 రూపాయలు అయితే తీసుకుంటారు గుర్రంకి. వీళ్ళు చూసారా కర్రలు పట్టుకొని నడుస్తున్నారు. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాను ఇదేంటిది వీళ్ళు కర్రలు పట్టుకొని ముసలి వాళ్ళ నడుస్తున్నారు, ఇదేంటి కర్రలు అని. తర్వాత తెలిసింది అలా స్టిక్ పట్టుకొని నడిస్తే మనకి సపోర్ట్ గా ఉంటుంది, హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని. నాకైతే ముందు తెలీదు. నేనైతే ఇటు నుండి వెళ్ళేటప్పుడు అయితే మేము తీసుకోలేదు, తర్వాత అటు నుండి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఇదైతే ఎంత బాగుందో కదా. కానీ మేమైతే కిందకి వెళ్ళి దగ్గర నుండి అయితే తీయలేదు, ఒక సైడ్ నుండి అయితే నేను తీసాను పై నుండి. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దామని అనుకున్నాము, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా టైం అయింది, మేము అందుకే వెళ్ళలేకపోయాము. ఇక్కడ నుండి అయితే మేము మొత్తం చూసాము. చూడండి ఎంత బాగుందో. మా సరియుకి తీసుకొని అయితే ఒక 1/2 కిలోమీటర్ నడిచాము. చాలు ఇక అక్కడ షాప్ కనిపించింది, అవి కావాలి ఇవి కావాలి అని అయితే అక్కడ కొనిపించింది. నచ్చినవి అయితే కొన్నాము. 1/2 కిలోమీటరే నడిచాం కానీ మాకైతే ఒక 4-5 కిలోమీటర్లా అనిపించింది, ఎందుకంటే చాలా ఎత్తుగా ఉంది. అందువల్ల అయితే మేము నడలేకపోతున్నాము. మేమైతే డ్రింకులు తీసుకుని అయితే తాగాము. చూడండి మేమైతే చెమటలు పట్టేసాము. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో కదా. నేనైతే పూజ చేస్తారు గల్లా మనము దర్శన ఎంతో కొంత వేయాలి అని నేనైతే వెళ్దామని అన్నాను. మా వారు అయితే అది పూజా మందిర్ కాదు, అది అంటే ఫొటోస్ తీసింది అని చెప్పారు. నాకైతే అప్పటిదాకా తెలీదు అక్కడ ఫొటోస్ తీస్తారని. అలాంటివి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. షాప్స్ అన్ని అలా చూసుకుంటూ అయితే కొద్ది దూరం అయితే నడిచాము. చాలా వరకు అయితే ఎక్కువ షాపులు ఉన్నాయి, అన్ని జిగ్ మంటున్నాయి, చాలా అయితే బాగున్నాయి. మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఈ షాప్ కి అయితే వచ్చాము. సరియు అయితే ఫోటో తీసింది, కొన్ని దగ్గరలలో నిల్చోబెట్టి అయితే సరియుకి ఫొటోస్ తీసాము. అలా మొబైల్ తో తీయకూడదు అనేసి అయితే వీళ్ళు 500 ఫైన్ అని కూడా అక్కడ రాసి పెట్టి ఉన్నారు. మేమైతే కొన్ని మొబైల్ తో వెళ్ళి సైలెంట్ గా తీసాను. ఆ తర్వాత మేము కొన్ని ఇక్కడ ఫొటోస్ అయితే తీపించుకున్నాము. నాకైతే బాగా నచ్చాయి ఇవన్నీ. చూడండి ఇప్పుడు ఇస్తే తర్వాత ఇస్తారా? బయటికి రా.
మా సరియు అయితే ఈ ఉయ్యాల్లో అయితే సరదాగా ఆడుకుంది చాలాసేపు. తనైతే మంచిగా ఎంజాయ్ చేసింది ఇక్కడ రావడం వలన. అక్కడ కాదే, అక్కడికి వెళ్ళు, ఆ పులి దగ్గరికి వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళు. అయితే చూడు చూడు, ఫోటో తీస్తాను ఒక దగ్గర నిల్చో సరియు అంటే చూడండి ఎన్ని వేసాలు వేస్తుందో. అస్సలు ఒక దగ్గర అయితే నిల్చోవట్లేదు, అటు ఇటు అయితే తిరుగుతుంది. మా సరియుకి అయితే అవన్నీ కలర్ఫుల్ గా కనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకే తనైతే అటు ఇటు అన్ని చేస్తుంది, అవన్నీ లాగి పీకుతుంది. చూడండి ఆ షాప్ లో ఉన్నతనైతే చూడట్లేదు, ఒకవేళ చూస్తే తనని తిట్టేవారేమో. నీరండి అవి మంచి నీరేనా? ఇక్కడ స్నానం చేస్తారా? అటు సైడ్ నుండి పైనుండి అయితే వాటర్ వస్తుంది, ఇక్కడైతే అందరు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రోలర్లు కూడా ఉన్నాయి, దీనిపైన చిన్నపిల్లలకి తీసుకొని వెళ్తారు. దీని రేట్ వచ్చేసి బాణగంగా నుండి భవన్ వరకు అయితే 550 తీసుకుంటారు. బాణగంగా నుండి అర్ధకుమారి వరకు అయితే 250 తీసుకుంటారు. ఈ స్ట్రోలర్లను రెంట్ కూడా ఇస్తారు, 1 డేకి అయితే 600 రూపీస్. దీనిపైన చిన్నపిల్లలతో పాటు మన బ్యాగులను కూడా పెట్టేవచ్చు, వాళ్ళే మోసుకొని తీసుకువెళ్తారు. గుర్రం పైన అయితే అదిగో ఆవిడ కూర్చొని వెళ్తుంది కదా, అలానే వెళ్ళాలి. మా సరియుకి అయితే గుర్రం ఎక్కించలేదు, వాళ్ళ డాడీయే గుర్రము, అందుకే వాళ్ళ డాడీయే మోస్తున్నారు. తననైతే చాలా ఎత్తుగా ఉంది, అందుకే మేమైతే అక్కడక్కడ కూర్చొని అయితే మెల్లిగా నడుస్తున్నాము. మేము రెస్ట్ తీసుకోవడానికి కూర్చుందాం అనేసి అంటే మా సరియు కరెక్ట్ షాప్ దగ్గరే కూర్చోబెట్టాము, అక్కడే చైర్ వేసి ఉన్నారు. అలా అని మేము అక్కడ కూర్చుంటే అదిగో మా సరియు అయితే అక్కడ అవన్నీ కొనమని అయితే వాళ్ళ డాడీకి చెప్తుంది. ఇప్పుడైతే తనకి అవన్నీ కొనిసేస్తే వాళ్ళ డాడీ ఇస్తున్నారు. ఇదిగో చూడండి, ఏవి పడితే అవి తీసుకుంటుంది. ఇదిగో చూడండి, లోన అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా బాగున్నాయి. ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి. ఇదైతే బాతింగ్ ఘాట్ అంటే ఇక్కడ స్నానాలు అన్ని చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ లా ఉంది, పైనుండి అయితే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ స్నానాలు అన్ని అయితే అందరు చేస్తున్నారు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అది మీకు చూపిస్తాను. ఇదైతే ఇక్కడ దేవుడు ఉంది, మేమైతే ఇక్కడ అలాగ కొద్దిసేపు పూజ చేసుకొని చుట్టూ చూసి అయితే కొద్దిసేపు అక్కడ కూర్చొని అయితే మెల్లిగా నడుచుకుని వెళ్ళాము. ఇక్కడ రోడ్డు సైడ్ అంటే పక్కన మందారం పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి. అదిగో చూడండి మందారం పువ్వులు. జనపడు తింటావా? కరెంట్ అది మేక తింటాను. ఒక 2 కిలోమీటర్స్ అయితే నడిచాము. మా సరియు అయితే మ్యాక్ తో ఆడుకుంటుంది. వాళ్ళ డాడీ అయితే జొన్న పొట్లని తేడానికి అయితే అక్కడికి వెళ్ళారు. అక్కడ బొగ్గుల పైన అయితే ఇప్పుడే జొన్న పొట్లని కాల్చుతున్నారు. చూడలేదు నువ్వు? అయ్య అదిగో 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 ఇదిగో అని కింద ఉంది చూడే, అదిగో పట్టుకొని వెళ్ళిపోద్ది. మనకు వద్దు, నాకు వద్దు, నువ్వు తిను. ఇక్కడైతే ఈ గుడి చూడండి ఎంత బాగుందో కదా, శివ పార్వతులు, సరస్వతీ దేవి, ఆంజనేయ స్వామి విగ్రహం, సింహాలు అన్ని అయితే ఉన్నాయి. చాలా బాగుంది, లోపల కూడా చాలా బాగుంది. లోపల అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే లోపల తీయకూడదు కదా, అందుకే నేనైతే తీసుకుని వెళ్ళలేదు మొబైల్ లోపలికి. గుడైతే చాలా బాగుంది, చూడండి ఒకసారి బయట ఎలా ఉందో. బయట నుండే జూమ్ చేశాను, లోపల కానీ చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు.
మా సరియునైతే నేనైతే కొద్దిసేపు ఎత్తుకొని నడిచాను, అస్సలు నడవలేకపోతున్నాను, చాలా అలసిపోయాను నేనైతే. వాళ్ళ డాడీ అయితే అలా ఎత్తుకొని తీసుకువెళ్లారు. కొద్దిసేపు ఇక్కడైతే తను ఆడుకుంది, మేమైతే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాము. నేనైతే కొద్దిసేపు అలా కూర్చున్నాను. ఇక్కడైతే అలా ఎత్తుగా ఉంది కదా, నడవలేకపోతున్నాము, అందుకే కొన్ని దగ్గరలో ఆగి ఆగి మేమైతే మెల్లిగా వెళ్తున్నాము. సరియుని నేను కొద్దిసేపు, వాళ్ళ డాడీ కొద్దిసేపు అయితే ఇలా ఎత్తుకుంటూ తీసుకుని వెళ్తున్నాము. సరియు ఏట్ కావాలి, అసలు నడవగానే నీకు అన్ని కొనేసి ఇవ్వాలా. ఇక్కడ చెరుకు రసం అయితే తీసుకున్నారు మా వారు, 2 గ్లాస్ తీసుకున్నారు, 60 రూపాయలని. అసలు నాకైతే నచ్చలేదు, కుళ్ళిపోయిన నిమ్మకాయ వేసి ఉన్నారు, దాని వల్ల టేస్ట్ మొత్తం పోయింది, నాకైతే నచ్చలేదు, అస్సలు ఏం బాగాలేదు. మా సరియు అయితే గుర్రం ఎక్కుతానన్నది, అలా అని అక్కడ గుర్రం అయితే ఎక్కించాము మేము. లేలే అమ్మో, ఎంత టైం పడుతుందో తెలియదు, మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఒక గుడి అయితే ఉంది, ఇక్కడ అమ్మవారి దేవాలయాలన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల. నడు సరియు కొద్దిగా మేమేదో ఇక్కడ ఫ్యాన్ ఉంది, టేబుల్ ఉంది అని మేమైతే ఇక్కడ కూర్చున్నాము. నడిచి నడిచి అలసిపోయాం కదా, కొద్దిగా చల్లగా గాలి తగులుతుందని కూర్చుంటే ఆ షాప్ అతను మాత్రం ఏం కావాలి, ఏ డ్రింక్ తాగుతారు అని అయితే అలా అడుగుతూనే ఉన్నారు. సరేలే అక్కడ కూర్చున్నామని అడిగినట్టున్నారని లెమన్ వాటర్ అయితే తీసుకున్నాము. లెమన్ వాటర్ ఒక గ్లాసు 20 రూపీస్ అంట ఇక్కడ. మా సరియు అయితే కొద్ది గాలి తగలడమే మా సరియు అయితే పడుకుంది, చాలా అంటే ఉక్క పెట్టేసింది కదా, అందువల్ల కొద్ది చల్లగా అనిపించగానే తనైతే పడుకుంది. ఇప్పుడు ఇక్కడ పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ 360 మెట్లు ఉన్నాయి. మేమైతే ఈ మెట్లను అయితే ఎక్కలేదు, వేగంగా ఎక్కితే అలసిపోతామని. నాకు అడిగితే మెట్లు ఎక్కే కంటే తిన్నగా మనం నడుచుకుంటూ వెళ్తే మంచిది. ఒక 1/2 కిలోమీటర్ కాదు కదా మెట్లు ఎక్కి వెళ్ళిపోవడానికి, మొత్తం 13-14 కిలోమీటర్లు నడవాలి, అందుకే దూరం ఉంది కాబట్టి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మెట్లు ఎక్కితే వేగంగా అలసిపోతాము. మధ్య మధ్యన ఇలా స్టెప్స్ అయితే చాలానే ఉన్నాయి. మేమైతే అక్కడక్కడ ఒక తక్కువ స్టెప్స్ ఉన్నాయి అంటే అలాంటి దగ్గరలో మెల్లిగా ఎక్కాము, మిగిలినదంతా అయితే తిన్నగా రోడ్డు అంటే వెళ్ళాము. ఇక్కడ రోడ్డు పైన చూడండి ఎలా డాన్సులు వేస్తున్నారో. వాటర్ ట్యాంకులు, వాటర్ ట్యాప్లు అయితే చాలా దగ్గరలలో ఉన్నాయి. ఒక 1/2 కిలోమీటర్ కి ఒక దగ్గర అయితే ఉంది వాటర్ సప్లై అయితే. గుర్రాలు ఇవన్నింటికైతే అక్కడ నీరు పడుతున్నారు మధ్య మధ్యన. ఇక్కడ మంకీ అయితే ఫుడ్ తింటుంది, తనకైతే స్వీట్స్ వేసారు, అవైతే తింటుంది. చూడండి ఇక్కడ పిల్లలందరూ అయితే మంచిగా ఆడుకుంటున్నారు దాన్ని చూసి. ఇక్కడ లోపల కూర్చొని ఏవైనా తినవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా లోపల. ఇక్కడ ఒక బేకరీ లాగా అయితే ఇక్కడ ఉంది. అక్కడ మెట్లు ఎక్కుంటే ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళి ఇలా వచ్చే వాళ్ళము. ఇదిగో చూడండి ఇక్కడ మొత్తం చాలా బాగుంది కదా. అందరూ అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి వచ్చే రూటు ఎంత డౌన్ గా ఉంది, వెళ్ళే రూటు ఎంత ఎత్తుగా ఉంది, చాలా ఎత్తుగా అయితే ఉంది. అంత కొండే కదా,
కొండ చాలా ఎత్తుగా ఉంది, అసలు నడవలేకపోతున్నాం. మెల్లిగా మేమైతే నడుస్తున్నాం. అసలు అక్కడ పొగేటి దేవుడి కోసం వేస్తుండ్రా పొగ. ఇక్కడ అయితే మంకీలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, చూపిస్తాను. నడుస్తుంటే చాలా దాహం అయితే వేస్తుంది, అందుకే నేనైతే వాటర్ పడుతున్నాను. మా సరియుకి అయితే కొద్దిగా హెల్ప్ అవుతుంది. సరియు కింద నడువు అనేసి అంటే ఆ రాడ్ల పైన నడుస్తుంది, చూసారా. ఇక్కడ చూడండి, చుట్టూ నడుచుకొని వెళ్తే ఆ ఎత్తుకి వస్తాము. అదే మధ్యలో మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లని ఎక్కేస్తే ఇలా వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇదేదో బాగుందని ఇక్కడైతే మేము మెట్లే ఎక్కాము. చాలా దగ్గరగా అనిపించింది, కష్టం లేకుండా వెళ్ళిపోవచ్చని మెల్లిగా అయితే మేము ఇక్కడ మెట్లు అయితే ఎక్కాము. కొద్దిగా ఉన్నాయి ఇక్కడ మెట్లని అయితే వీళ్ళు ముందు ఎక్కేశారు సరియు వాళ్ళు. ఎక్కడ అని చూస్తే ఇక్కడ కూర్చున్నారు. మా సరియు అయితే ఆకలేస్తుందని చెప్పింది. అలా అనగానే ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, కట్ చేసి పెట్టున్నారు. ఒక ప్లేట్ 40 రూపాయలు అని చెప్పారు, కానీ చాలా తక్కువ ఉన్నాయి. 40 రూపాయలు అని అనుకున్నాం, కానీ ఇక్కడ పైకి ఎక్కే కొలది అలా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏం చేస్తామని మేమైతే తీసుకున్నాము ఒక ప్లేటు. వద్దు నాకు, నువ్వు తిని చాలు, నాకు కడుపు. ఈ పల్లకి ఉంది కదా, ఒక మనిషిని అయితే 4 మనుషులు మోస్తున్నారు. పల్లకి అయితే గంగా నుండి అర్ధకుమారి వరకు అయితే 100 కేజీలు వెయిట్ ఉన్నారు అనుకో, వాళ్ళకి 1500 అయితే తీసుకుంటున్నారు. 100 కంటే ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళకి 1900 అయితే తీసుకుంటున్నారు. ఇదే బాణగంగా నుండి భవన్ వరకు అయితే 3450 రూపాయలు 100 కేజీలు ఉంటే తీసుకుంటున్నారు. 100 కంటే ఎక్కువ కేజీలు ఉంటే వాళ్ళకి 4300 తీసుకుంటున్నారు ఈ పల్లకిలో మోయడానికి. ఈ బార్డ్ అయితే బాగుంది కదా, ఈ బార్డ్ నేమ్ నాకు తెలియదు. మా సరియు అయితే మంచిగా ఆడుకుంటుంది, చూడండి. అమ్మో, మా సరియుకి అయితే అక్కడక్కడ గుర్రాల మీద ఎవరు లేకపోతుంటే మేమైతే అక్కడక్కడ అయితే ఎక్కిస్తున్నాము. క్లైమేట్ అయితే చూడండి, ఆకాశం ఎంత బాగుందో కదా. ఇక్కడ నుండి అయితే రైల్వే స్టేషన్ అన్ని కనిపిస్తున్నాయి, చాలా బాగుంది ఇక్కడ నుండి చూడడానికి వ్యూ అయితే. ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో. సరియు అయితే పైకి ఎక్కిపోతుంది, పడిపోతామని చెప్పినా అస్సలు భయపడట్లేదు. ఈ పక్షి చాలా బాగుంది కదా, చూడండి. ఈ పక్షి నేమ్ ఏంటో నాకు తెలియదు. ఇది మొత్తం కొండ కదా, ఈ కొండ ప్రాంతంలో అయితే నాకైతే రెండు రకాల పక్షులు, ఒక మంకీ ఇవే కనిపించాయి. ఇంకేమైతే నాకు కనిపించలేదు. గుర్రాలంటే ఉన్నదే కదా, ఇంకా అయితే మరేం నేను చూడలేదు. ఇక్కడైతే మళ్ళీ మేము మెట్లు అయితే ఎక్కాము, తక్కువ మెట్లు ఉన్నాయి అలా అనేసి అయితే మేమైతే మెట్లు ఎక్కాము. ఇక్కడ మా సరియు అయితే ఇక్కడ పైకి ఎక్కేసి మొత్తం చూస్తుంది, అక్కడ అన్ని కనిపిస్తున్నాయి కదా అవి చూస్తుంది. ఆ సౌండ్ కి చూడండి ఎలా డాన్స్ వేస్తుందో మా సరియు అయితే. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ మళ్ళీ లేడీస్ కి జెంట్స్ కి అయితే చెక్ చేస్తున్నారు. ఇలాంటివి ఒక 5-6 దగ్గరలలో అయితే ఉన్నాయి మొత్తం జర్నీలో చెకింగ్ చేసేవి. ఇక్కడ చూసారా రాసి పెట్టున్నారు నెంబర్ ఆఫ్ స్టెప్స్ అని. ఇక్కడ 271 అయితే స్టెప్స్ ఉన్నాయి. మేమైతే స్టెప్స్ పైన మెల్లిగా అయితే వెళ్ళాము. ఇక్కడ అయితే ఒక ఆవిడ గుర్రం మీద నుండి కింద అయితే పడిపోయింది. గుర్రం మీద వచ్చేటప్పుడు డౌన్ ఇలా చాలా స్పీడ్ గా వచ్చేస్తాయి కదా, డౌన్ ఉండేటప్పుడు అవి వెనక నుండి తోసేటట్టు ఉంటుంది కదా, మనం నడిచేటప్పుడే వెనక నుండి తోసేటట్టు ఉంటుంది. గుర్రం చాలా స్పీడ్ గా వస్తుంది. ఒక ఆవిడైతే గుర్రం మీద కూర్చొని తనైతే గుర్రం మీద నుండి కింద అయితే పడిపోయింది అక్కడేని. నేనైతే గుర్రంకి కాలు విరిగిపోయిందేమో అని అనుకున్నాను. చాలా టైం అయితే గుర్రం లేవలేకపోయింది, అలా అని అయితే నేను అనుకున్నాను. ఇప్పుడైతే గుర్రం మంచి లేచింది. గుర్రం మీద కూర్చునే ఆవిడకి కూడా ఏం తగలలేదు, తనైతే నిల్చొని అలా ఉండిపోయింది. ఇక్కడైతే మంకీ చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తుంది.
ఆ పరిస్థితి అయితే చూడండి, నడిచి నడిచి ఎలా అయ్యిందో నా పరిస్థితి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, ఇప్పటి వరకు అయితే ఒక 8 కిలోమీటర్ల నడిచాము. మా సరియు కింద నడవమంటే నడవదు కానీ పైన అలా అయితే డాన్సులు మాత్రం వేస్తుంది చూడండి. नीचे होगी, नीचे से अच्छा आएगा, नीचे नहीं चलती, नीचे 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 रा सरियो, रा सरियो ఇదే అన్నమాట అర్ధకుమారి టెంపుల్. ఇక్కడ నుండి కింద నుండి నేను చూపిస్తున్నాను. ఇది పైకి వేరే రూట్ ఉంటుంది, ఇక్కడ 2 రూట్లు ఉంటాయి. మనం పైకి ఎక్కాలంటే వేరే రూట్లు వెళ్ళాలి. ఇక్కడ తిన్నగా ఉంటుంది ఆ రూట్ ఏమో మనము వైష్ణవదేవి టెంపుల్ కి వెళ్ళడానికి. ఇదైతే కొద్దిగా వేరే రూట్ ఉంటుంది, దానికి ఎదురుగా ఆ రూట్ నైతే ఎక్కేసి ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ కింద బాత్రూములు కూడా ఉన్నాయి. బాత్రూమ్స్ అయితే ప్రతి 1 కిలోమీటర్ కి ఒక బాత్రూమ్ అయితే ఉంది. కొద్దిగా పైకి వచ్చిన తర్వాత కిందనైతే లేవు, కొద్దిగా పైకి వచ్చాక ఇక్కడ నుండి అయితే 1 కిలోమీటర్ కి అయితే ఉన్నాయి బాత్రూమ్స్. ఇక్కడ అర్ధకుమారి టెంపుల్ నుండి అయితే మేమైతే ఇప్పుడు అర్ధకుమారి టెంపుల్ సైడ్ అయితే మేమైతే వెళ్తున్నాము. అక్కడికైతే ఇప్పుడు నడుచుకుంటూ అయితే మెల్లిగా వెళ్తున్నాము. ఇదే హిమకోటి నుండి భవన్ వరకు అయితే గుర్రాలు వెళ్ళవు. గుర్రాలు వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. ఇక్కడ నుండి స్ట్రోలరు నెక్స్ట్ పల్లకి ఇవైతే తీసుకొని వెళ్తారు గాని గుర్రాలను అయితే అక్కడ మనము వెళ్ళడానికి కాదు. ఇక్కడ నుండి వ్యాన్ ఉంటుంది, వ్యాన్ మీద వెళ్ళొచ్చు మనము. ఇక్కడ అయితే భోజనాలయ అయితే ఒకటి ఉంది. ఇక్కడ అర్ధకుమారి నుండి అయితే ఈ పైనుండి అయితే అంతా చూస్తున్నాము. ఇదిగో రైల్వే స్టేషన్, ఇక్కడ అన్ని అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది అర్ధకుమారి టెంపుల్. ఇక్కడ అయితే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా అలానే ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ మంకీస్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. మా సరియు పైకి ఒకటి వచ్చింది, మా సరియు అయితే భయపడింది. ఇక్కడ గుడికి వెళ్దామని ఒక అతనికి అయితే అడిగాము ఎలా వెళ్ళాలి అని. అతను అయితే ఈ రోజు మీరు టోకెన్ తీసుకుంటే రేపు సాయంకాలం 4 గంటలకి ఇలా అయితే మీకు దర్శనం అవుతుంది, ఇప్పుడైతే అవ్వదు అని చెప్పారు. టోకెన్ అంట ఒక రోజు ముందే తీసుకోవాలంట మనము. మాకైతే తెలియదు. మా వారు ట్రైన్ టికెట్ కూడా మార్నింగ్ 7కి చేసేసారు రిటర్న్ వెళ్ళడానికి. మేమైతే ఇక్కడ 2:30కి దిగాము రైల్వే స్టేషన్ లో. 3 గంటల నుండి అయితే అలా నడుస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఇక్కడ 9 అయ్యింది. మేము 6 అవర్స్ ఇప్పుడు అయితే నడిచాము. 9 o'clockకి అర్ధకుమారికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే ఆకలేస్తుంది అని చెప్పింది మా సరియు. అలా అని అయితే మేము ఇప్పుడు భోజనంకి అయితే వచ్చాము. భోజనం అయితే చేస్తున్నాము. మేమైతే ఇక్కడ ఒక వెజ్ థాలీ అయితే తీసుకున్నాము. వెజ్ థాలీ వచ్చి 100 రూపీస్ ఒక ప్లేటు. ఇక్కడ నుండి అయితే ఇప్పుడు మేము వైష్ణవ మాతాదేవి టెంపుల్ కి వెళ్ళడానికి అయితే ఇంకా 5 కిలోమీటర్స్ ఉందంట. అలా అని మేమైతే ఇక్కడే భోజనం చేసేసాము. ఇక్కడ భోజనం చేసి అయితే మళ్ళీ బయలుదేరాము ఆ గుడికి వెళ్ళడానికి. ఇక్కడ అయితే మరి గుడి లోపలికి మేము వెళ్ళలేదు, బయట నుండి అలా చూసి వచ్చేసాము. మేమైతే ఇక్కడ నుండి వైష్ణవ మాత టెంపుల్ కి అయితే దారి ఉందంట, కాకపోతే ఆ దారి ఏం బాగోదు అని చెప్పారు. కింద నుండే వెళ్ళిపోయండి, సేఫ్టీగా ఉంటుంది అని చెప్పారు. అలా అని మేమైతే సేఫ్ గా వెళ్ళడమే మంచిది కదా అని మేమైతే కిందకి దిగి మళ్ళీ మేమైతే అక్కడ నుండి వెళ్తున్నాము. హిమకోటి నుండి భవన్ వరకు అయితే ఇక్కడ టాటా మ్యాజిక్ అయితే అవైలబుల్ ఉంది. ఆన్లైన్ లో మనము అయితే టికెట్ చేసుకోవాలి. ఒక మనిషికి 450 రూపీస్ ఇక్కడ నుండి భవన్ వరకు అయితే తీసుకుంటారు. మా సర్యూకి అయితే మేము స్ట్రోలర్ ఎక్కించాము, సరదా పడుతుంది అని. అలా మేము కూడా స్పీడ్గా నడవచ్చని. మేమైతే చాలా రాత్రి అయితే అయిపోయింది కదా, అలా అని మేమైతే మా సర్యూకి స్ట్రోలర్ పైన అయితే కూర్చోబెట్టాము. మా బ్యాగ్ని కూడా దానిపైనే పెట్టేశాము. మా సరియు అయితే ఆ స్ట్రోలర్ పైన అయితే మంచిగా ఆడుకుంది. నచ్చిందా? అది నీకు కొనాలా? వద్దు,
కొంటాను బాబు. కిలోమీటర్న్నరకు అయితే 100 రూపీస్ తీసుకున్నారు అతను. మేము ఇప్పటి వరకు తిన్నాము తాగాము అన్ని షాపుల కంటే ఈ షాప్లో అయితే అన్ని చాలా తక్కువ రేట్లు. ఒక టీ అయితే 8 రూపీస్ అని, అన్ని అంటే వడ ఇలాంటివి కూడా 30 రూపీస్కి 35 రూపీస్కి ఇలా అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ అయితే నాకు బాగా నచ్చింది, అన్ని తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఒకసారి మీరు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఈ షాప్ని చూసుకొని అయితే లోపలికి వెళ్ళండి. అక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత దోశ పాయింట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏటీఎం ఉంది, ఇక్కడ అన్ని దొరుకుతాయి, ఇక్కడ వాటర్ కూడా ఉంది. ఇక్కడ అయితే మళ్ళీ ఒక చెక్ పోస్ట్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ చెకింగ్ కూడా చేస్తారు, ఐడి ఉందా మనకి, ఏమేమి తీసుకెళ్తున్నాం ఏమి అని బ్యాగ్లు అన్ని ఇక్కడ చెకింగ్ కూడా చేస్తారు. ఇక్కడే ఏటీఎం ఉంది, హాస్పిటల్ కూడా ఉంది, ఇక్కడ ఫ్రీగానే చూస్తారు. మా సరియు అయితే ఇప్పటికీ నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది చూడండి, అదనే కౌంట్ చేసుకొని నడుస్తుంది. అలా మెల్లిగా ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచింది తను. మళ్ళీ ఇక్కడ మేమైతే ఒక 10 మినిట్స్ అయితే అలా డ్రింక్ తాగుతూ అయితే కూర్చున్నాము. ఇక్కడ నడుస్తావా ఇటు సైడ్ తిరిగి సరి పడతా. టైం 10:30 అయితే అవుతుంది. ఇంకా గుడికి అందరు నడుస్తూనే ఉన్నారు చూడండి. మా వారైతే అదిగో గుడి అదేని అని చెప్పారు. అలా అని నేనైతే చాలా ఆశపడ్డాను. నిజానికి అదేనంట, మళ్ళీ అబద్ధం చెప్పారు నాకైతే. అది అనుకోగానే ఎంత ఆశపడ్డాను, అమ్మో ఇంకెక్కలా. మేము నడిచే తావు నుండి అయితే మాకు దగ్గర నుండి ఇలా కనిపిస్తుంది. అలా కనిపిస్తుంటే చాలా ఆశగా ఉంది, దగ్గరలాగా ఉంది కదా అని. తినేసి పడుకుంటావా? ఇక్కడ మళ్ళీ ఇంకొక భోజనాలయ అయితే ఉంది. ఇక్కడ భోజనాలు దొరుకుతాయి. ఇక్కడ నుండి గుడి అయితే అలా కనిపిస్తుంది. ఆ లైట్లు వెలిగే అంత తావు మొత్తం మేమైతే నడవాలి. ఆ పైకి ఉంది కదా, అదైతే ఫ్లైట్ దిగి ఫ్లైట్ నుండి కిందకి రావాలంట, ఆ రూట్ అది. మేమైతే పైకి మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆర్మీ రిసెప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఒకటి చాలా ప్లస్ అయ్యింది మాకైతే. చెప్పులు బ్యాగ్ అన్ని పెట్టుకోవడానికి అయ్యింది. ఇక్కడ లాకర్ ఇచ్చారు, లాకర్ కి తాళం వేసి మేమైతే లోపల పెట్టేసాము మొత్తము. డిఫెన్స్ వాళ్ళందరికీ ఇక్కడ అయితే లాకర్ ఇస్తారు, వాళ్ళైతే సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. గేట్ నెంబర్ 5 ద్వారా అయితే మాకు వెళ్ళమని చెప్పారు. అది షార్ట్ కట్ అన్నమాట, మధ్య నుండి వెళ్ళిపోవడము. ఇక్కడ గేట్ నెంబర్ 3 అని ఉంది కదా, ఈ గేట్ నెంబర్ 3 అయితే సివిలియన్ అందరూ దీని ద్వారా అయితే వెళ్ళవచ్చు. సివిలియనే కాదు అందరూ వెళ్ళవచ్చు దీని ద్వారా అయితే. గేట్ నెంబర్ 3 అయితే స్టార్టింగ్ లోనే ఉంటుంది, ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళొచ్చు. మాకు గేట్ నెంబర్ 5 అయితే కొద్దిగా లోపల ఉంటుంది, కొద్దిగా లోనక వెళ్ళి అయితే మేము వెళ్ళాలి. గేట్ నెంబర్ 3 ద్వారా వచ్చే వాళ్ళు అయితే అలా పైలెళ్ళి అలా వస్తారు. ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఇక్కడ గేట్ నెంబర్ 5 అన్నమాట. ఈ గేట్ నెంబర్ 5 ద్వారా అయితే మేము వెళ్ళాలి. ఇదిగో దానిపైన అయితే రాసి పెట్టి ఉన్నారు గేట్ నెంబర్ 5 అని. ఇక్కడ దుర్గా భవన్ అని ఉంది కదా, ఇది వెయిటింగ్ హాలు. ఇక్కడ అయితే చూడండి అందరు కిందే పడుకొని ఉన్నారు. మేమైతే కింద తీసుకోలేదు ప్రసాదంను. ఇక్కడైతే ప్రసాదంను కొనుక్కొని అయితే పట్టుకొని వెళ్ళాము గుడికి. గేట్ నెంబర్ 5 ద్వారా అయితే మేము వెళ్ళాము. మా పూజ దర్శనం అయితే మంచిగా అయిపోయింది. లోపల కూడా చాలా మెట్లు ఉన్నాయి, చాలా మెట్లు ఎక్కుకుంటూ దిక్కుంటూ అయితే గుడి లోపలికి వెళ్ళాలి. ప్రసాదం అయితే అక్కడ ఇలా పెట్టి అయితే ఇచ్చేస్తున్నారు. లోపలైతే ఎక్కువసేపు అసలు ఉంచట్లేదు, ఒక అర నిమిషం లాగా ఇలా దండం పెట్టుకొని అలా బయటకు వచ్చేయడం. లోపలైతే సరస్వతీదేవి, కాళికీ మాత, వైష్ణవ దేవి అయితే ఉన్నారు. ఆ 3 దేవుళ్ళకి అయితే మనం చూడవచ్చు. దేవుడికి దగ్గర నుండే చూడవచ్చు, 1 మీటర్న్నర దూరం నుండి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ అయితే డిజిటల్ లాకర్స్ కూడా ఉన్నాయి. మనము అమౌంట్ పే చేసి అయితే మనము లాకర్స్ లో పెట్టుకోవచ్చు మన సామాన్లు అయితే. చాలా మంది అయితే ఈ స్మార్ట్ లాకర్ సర్వీస్ లోనే పెడుతున్నారు.
మేమైతే ప్రసాదం తీసుకున్నాం కదా, దాంట్లో అయితే 4 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి 100 రూపీస్. దీంట్లో మొత్తం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. కాజు, కిస్మిస్, బాదాము, అక్రూట్ ఇవైతే దీంట్లో ఉన్నాయి. ఇదే వైష్ణవ్ మాతాదేవి టెంపుల్. ఇంతకు ముందు అక్కడ నుండి చూపించాను కదా, ఇప్పుడైతే దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఇక్కడ నిల్చొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ అయితే 24 అవర్స్ ఓపెన్ లోనే ఉంటుంది. నైట్ చూడండి 1 గంట అవుతుంది, అయినా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. అలా చాలా మంది అయితే ఇంకా వస్తున్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కానీ ఇంకా వస్తున్నారు. చూడండి ఎంత మందో ఇంకా టెంపుల్ కి వెళ్ళడానికి. ఇక్కడ పూజ హారతి వచ్చేసి మార్నింగ్ 6 కి ఈవినింగ్ 6 కి అయితే ఇస్తారు. మా సరియు అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఒక స్టిక్ అయితే మా సరియుకి ఇచ్చాము. తనైతే ముసలం లాగా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు అయితే నడవలేదు. మా వారైతే ఎక్కువ అంటే 13 కిలోమీటర్లు నడవాలి కదా, షూ అయితే వేసుకో బాగుంటుంది నడవడానికి అని చెప్పారు. నేనైతే షూ వేసుకున్నాను. షూ టైట్ పట్టేయడం వల్ల అయితే కాలు మొత్తం చాలా ఎక్కువ పెయిన్ అయితే వచ్చేసింది. నా కాలు అయితే చూడండి ఎలా అయిపోయింది. మేమైతే 3 గంటల నుండి స్టార్ట్ చేస్తే నైట్ 12 గంటలకైతే మా దర్శనం అయితే అయ్యింది. 9 అవర్స్ అయితే నడిచాము ఒక సైడ్. మళ్ళీ ఇప్పుడు ఇంటికైతే మేము నడుస్తున్నాము. నేనైతే నడవలేకపోతున్నాను. కాలు నొప్పులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. పైగా డౌన్ మనం నడవాలి కదా, వెనక నుండి తోసేటట్టు ఉంటుంది. స్పీడ్ గా నడవాలి. నేనైతే షూని చేతిలో పట్టుకొని ఒక స్టిక్ పట్టుకొని అయితే మెల్లిగా నడిచాను. అలా అని నేనైతే షూని చేతితో పట్టుకొని అయితే నడిచాను. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వర్షం చాలా గట్టిగా అయితే పడుతుంది. కరెంట్ కూడా మధ్యలో తీసేశారు. మేమైతే కొద్దిసేపు ఇలా కూర్చున్నాము. కొద్దిసేపు వర్షం తగ్గేంత వరకు అస్సలు నడవడానికి అయితే అవ్వట్లేదు. డౌన్ కదా, అందువలన వాటర్ తో అయితే జారుతున్నాము. అందువల్ల మేమైతే మెల్లిగా అలా నడిచాము. కొద్దిగా దూరం వెళ్ళి కూర్చుంటున్నాం. మళ్ళీ మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని ప్రసాదాలు అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి ఇవ్వాలి కదా, అలా అని అయితే కొన్ని సామాన్లు అయితే మేము ఇక్కడ తీసుకున్నాము. మా సరియు కొన్ని సామాన్లు అయితే మా సరియుకు నచ్చాయి. మా సరియుకు నచ్చిన సామాన్లు అయితే కొన్ని తీసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 5:30 అవుతుంది. 5:30. నువ్వు బ్రష్ చేసావా? బ్రష్ చేయకుండా ఇప్పుడు అలా తింటారు ఎవరన్నా మ్యాగీ? మా సరియు అయితే ఆకలి వేస్తుంది అని చెప్పింది. అలా అని అయితే ఇక్కడ మ్యాగీ తీసుకున్నాము. ఒక ప్యాకెట్ ఉంటుంది కదా 10 రూపీస్ ప్యాకెట్, ఆ ప్యాకెట్ అయితే చేశారు. 50 రూపీస్ అయితే తీసుకున్నారు ఆ మ్యాగీకి. నేనైతే రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ ఆగకుండా అయితే ఒక 4 కిలోమీటర్ దాకా అయితే నడిచాను. ఎందుకంటే కూర్చుంటుంటే చాలా ఎక్కువ పెయిన్స్ అయిపోతున్నాయి. అలా అని నేనైతే మెల్లిగా నడుచుకుంటూ అయితే వచ్చాను. వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ లా ఉంది చూడండి. మేమైతే వర్షం పడుతుంది కానీ మళ్ళీ మేము చూడలేమని మా వారైతే అలా మెల్లిగా తెచ్చారు. ఇక్కడైతే కొద్దిసేపు ఉన్నాము. అక్కడ నెక్ పెయిన్, లెగ్ పెయిన్ కి రిలీఫ్ చేయడానికి అయితే 30 రూపీస్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు 15 మినిట్స్ కి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వర్షం చూసారా? మీరు రావడమే కాదు, వర్షం బాగా పడుతుంది. అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ అయితే ఎక్కేసాము. మేమైతే మంచి పడుకున్నాము 4 అవర్స్ అయితే. మొత్తం చాలా నొప్పులు అయితే అయిపోయాయి నాకు, కాళ్ళు అన్ని. నేనైతే చాలా నీరసలాగా అయిపోయాను. 8:30 నుండి 12:30 వరకు అయితే మేము ట్రైన్ లో పడుకున్నాము. మేమైతే ఇప్పుడు మాకు స్టేషన్ వచ్చింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.